శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ హనుమాన్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ టైమ్ మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఈరోజు మనం గుంటూరు శ్యామలా నగర్‌లో ఉన్నటువంటి శ్రీ ఇస్కాన్ టెంపుల్‌లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరతి జరుగుతుంది. దాన్ని చూద్దాము. గుంటూరు ఇస్కాన్ టెంపుల్‌కి మీరు రావాలి అంటే గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఆటో సర్వీసెస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఆటో సర్వీసెస్ ఛార్జ్ అనేది రూ. 50 తీసుకుంటారు. గుంటూరు సిటీ మొత్తంలో ఓన్లీ శ్యామలా నగర్‌లో మాత్రమే ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇంకెక్కడ గూడా ఇస్కాన్ టెంపుల్ అనేది లేదు. చూడండి ఎంట్రన్స్‌లో మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. తర్వాత మనకి రైట్ సైడ్‌లో వాళ్ళ బుక్ స్టాల్స్ మరియు స్టెప్స్ అనేవి ఎంట్రన్స్ ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ మనం ఏదైతే చూస్తున్నామో, ఈ టెంపుల్ యొక్క స్థలాన్ని మనకిచ్చిన దాతలొచ్చేసి శ్రీ మెట్టు కృష్ణారెడ్డి గారు. ఆయన ఈ స్థలాన్ని ఇస్కాన్ టెంపుల్‌కి డొనేట్ ఇచ్చిన తర్వాత, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అనేది కట్టడం ప్రారంభించారు. మీరేదైతే చూస్తున్నారో ఇది టెంపుల్ ఎంట్రన్స్. నెక్స్ట్ మీకు గాలి గోపురం కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్‌లో వచ్చేసి శ్రీపాద స్వామివారుంటారు. అదిగోండి గాలి గోపురము. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరతి చూద్దాము. శ్రీ లక్ష్మీ నరసింహవారి ఆరతి స్టార్ట్ చేసే ముందు శంఖంతో స్వామివారిని నెలకొల్పుతారు. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. స్వామివారి దర్శనము. ఫస్ట్ స్వామివారికి కడ్డీలతో ధూపం ఇస్తారు. తర్వాత దీపం చూపిస్తారు. దీపం తర్వాత స్వామివారికి స్నానం చేయిస్తారు. స్నానము అంటే శంకులో వాటర్ పోసి స్వామివారికి చూపిస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఒక తెల్లని క్లాత్‌తో స్వామివారిని శుభ్రపరిచి అంటే క్లాత్‌ని స్వామివారికి చూపిస్తారు. ఆ తెల్లని క్లాత్‌తో స్వామివారికి చూపించిన తర్వాత స్వామివారికి పైనము సేవ చేస్తారు. అంతటితో స్వామివారి హారతనేది కంప్లీట్ అవుతుంది. చూడండి స్వామివారికి ఫస్ట్ కడ్డీలతో స్వామివారికి ధూపం ఇస్తున్నారు. మీరు ఇస్కాన్ లైఫ్ మెంబర్‌షిప్ కార్డ్ తీసుకోవాలంటే దాని కాస్ట్ ప్రెజెంట్ వచ్చేసి రూ. 55,000 ఉంది. మొన్నటి వరకు అంటే అంతకు ముందు వరకు కూడా చూడండి స్వామివారికి ఫస్ట్ కడ్డీ ధూపం అయిపోయిన తర్వాత దీపం చూపిస్తున్నారు. మొన్నటి వరకు అంటే దాదాపు కార్తీక మాసం ముందు వరకు కూడా ఈ ఇస్కాన్ టెంపుల్ మెంబర్‌షిప్ కార్డ్ అనేది 35,000 మాత్రమే ఉండేది. కానీ లాస్ట్ ఐ థింక్ నవంబర్ 1 నుంచి వాళ్ళు 35,000-55,000 చేంజ్ చేయటం జరిగింది. మీకు లైఫ్ మెంబర్‌షిప్ కావాలి అంటే ఇక్కడ గుంటూరు ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీకాంత్ ప్రభుజీ ఉంటారు. అతని కాంటాక్ట్ నంబర్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అంటే అతన్ని కాంటాక్ట్ కావచ్చు. స్వామివారికి దీపం చూపిస్తున్నారు. ఈ గుంటూరు ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏందంటే, మనం ఎక్కడ గానీ ఓన్లీ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే ఉంటారు. కానీ ఈ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, మ మల్టీ అంటే శ్రీకృష్ణ అవతారాలైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ప్లస్ శ్రీ లక్ష్మీనరసింహ వారు కూడా ఉంటారు. చూడండి శంఖంలో వాటర్ పోసి చూపిస్తున్నారు. అంటే స్నానం చేయిస్తున్నారనమాట. కేవలం ప్రతి శుక్రవారం ఉదయం స్వామివారికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఉదయం 6:30 కరెక్ట్‌గా ఇప్పుడు మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారిని చూస్తున్నామో కరెక్ట్‌గా అపోజిట్‌లో వెంకటేశ్వర స్వామి వారుంటారు. నేను అది గూడా వచ్చే వీడియోస్‌లో మీకు చూపిస్తాను. లేదంటే మీరు నా యూట్యూబ్ ఛానెల్‌లోకెళ్ళి చూస్తే ఇంతకుముందు ఏదైతే హారతిచ్చే ప్రాసెస్ ఉందో దాన్ని ఆల్రెడీ ఒక వీడియో చేసుంచాను. చూడండి ఒకసారి. చూడండి ఇందాక నేను చెప్పినట్టు స్నానం ఆచరించిన తర్వాత అంటే శంఖంలో వాటర్ పోసి స్వామివారికి చూపిచ్చిన తర్వాత దాన్ని తీసి గ్లాస్‌లో పోశారు. ఆ గ్లాస్‌లో లాస్ట్‌లో మన మీద చల్లుతారు.
తర్వాత చూడండి ఒక తెల్లని క్లాత్‌తో స్వామివారికి శుభ్రపరిచినట్టనమాట. స్వామివారికి చూపిస్తున్నారది. తర్వాత ఒక 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 ప్లేట్‌లో పువ్వులు తీసుకొని స్వామివారికి చూపించి అలంకరిస్తున్నారు. చివర్లో మనకి ఏదైతే ఇప్పుడు స్నానం చేపించారో ఆ నీరుతో పాటు ఈ పువ్వుల్ని అక్కడున్నటువంటి ఆడవాళ్ళకి ప్రసాదంగా ఇస్తారు. ఇప్పుడు పైనుంచి సేవ జరుగుతుందంటే స్వామివారిని నిద్రపుచ్చుతున్నారు. ఇట్లా రోజుకి 3 సార్లు జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్‌లో. మరి ఏ టెంపుల్‌లో గూడా ఇలా జరగదు. ఇది ఈ టెంపుల్ ఈ ఇస్కాన్ గుంటూరులో ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఇది. అయిపోయింది. పైనుంచి సేవ కూడా అయిపోయింది. చూడండి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే స్నానం ఆచరించారో ఆ నీరుని ప్లస్ ఆ పువ్వుల్ని ప్రసాదంగా ఇస్తున్నారు. థాంక్ యూ వీడియోని చూసినందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. వచ్చే వీడియోస్‌లో స్వామివారి అభిషేకం గూడా చూద్దాం.